ఇదిగో బీజేపీ పోవాలా, వైసీపీ రావాలా, టీడీపీ రావాలా, అది కాదు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజల్లో అజ్ఞానం ఉంది. వాళ్ళు ఎన్నుకున్న ప్రజలు కులాలుగా మతాలుగా చీలిపోయి మతాలకు ఓట్లు వేస్తున్నారు, కులాలకు ఓట్లు వేస్తున్నారు, జాతులకు వేస్తున్నారు. విశాఖపట్నంలో గుంటూరు వస్తే ఓట్లు వేయరు. విశాఖపట్నంలో ఆడకపోతే గుంటూరులో ఓట్లు వేయమంటే వేయరు. వాడు కూడా అక్కడి నుంచి వచ్చి విశాఖపట్నం నుంచి అంటారు. వాడు మన కులం కాదు, వాడికి ఎంత ఓటు వేస్తాం, మన మతం కాదు ఎంత ఓటు వేస్తాం, మన ఊరోడు కాదు వాడికి ఎంత ఓటు వేస్తాం. మంచి చెడు చూడరు, మన ఊరోడు ఎంత ఓటు వేస్తాం వేస్తలేదు. కాబట్టి ఈ వివక్షలు అని మతాల వారిగా, కులాల వారిగా, జాతుల వారిగా ఉంటే ఈరోజు అందరూ టీడీపీకి ఎవరు వేస్తారు, వైసీపీకి ఎవరు వేస్తారు అందరికీ అర్థమైపోయింది. అందరికీ కొంచెం 10% తేడా ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే అసలు మనుషులు మతాల నుంచి, కులాల నుంచి, జాతుల నుంచి, వర్గాల నుంచి, ఆ భావజాల నుంచి బయటపడి స్వతంత్రంగా, సహేతుకంగా, హేతుబద్ధంగా ఆలోచించగలిగేటట్టు చేయడమే ఈ హేతువాద మానవవాద ఉద్యమం యొక్క లక్ష్యం. అది ప్రధాన లక్ష్యంగా అవగాహన కల్చడం కోసం విశ్వతత్వం, పరిణామం లాంటి అంశాలను మనం చెప్పుకుంటున్నాం. అనేక అంశాలు మనం భౌతిక వాస్తవాలను చెబుతున్నాం, జీవ పరిణామం చెబుతున్నాం, మానవ పరిణామం చెబుతున్నాం, మతం సైన్స్కున్న సంబంధం చెబుతున్నాం. అనేక 20 టాపిక్లు మన టాపిక్స్ ఉంటా ఉన్నాయి. ఒకసారి ఒక టాపిక్ ఒకసారి కాలాన్ని పెట్టి సమయం పెట్టి మనం చూసుకుంటున్నాం. ఈ విశ్వ ఉనికి పరిణామాన్ని చూస్తే దీనికి ఆది లేదు, అంతం లేదు. ఇది ఎప్పుడో 1180 కోట్ల సంవత్సరాల క్రితం నింపే జరిగింది లేకపోతే మొదలైందంటానికి లేదు. ఇది రాబోయే 1000 కోట్ల సంవత్సరాల తర్వాత అంతం అవుతుందంటానికి లేదు. ఈ ఉన్న పదార్థం అదృశ్యం కావడానికి, అర్థం కావడానికి అవకాశం లేదు. ఉన్నదంతా కూడా భౌతిక నిత్య పరిణామం మారుతూ ఉందే కానీ ఇది ఒకప్పుడు పుట్టింది కాదు, ఇంకొకప్పుడు అంతమయ్యేది కాదు. మన వాళ్ళు అడుగు బిగ్ బ్యాంగ్ ముందు ఉందా ఏముందని అడుగుతారు. ఏమీ లేక బిగ్ బ్యాంగ్ ముందే ఎక్కడ వచ్చింది, బయలు ఉందా? పగలడానికి ముందు ఉన్నాయి. విశ్వ పదార్థం అంతా ఒకసారి కూడా చిన్న మొత్తం రూపంలో ఉంది. దాంట్లో అంతర్గత ఒత్తిడి వల్ల అంతర్గత కారణాల వల్ల పేలింది, గెలాక్సీలకు అన్ని వైపులో పోతా ఉందని చదువుతున్నాం. దాన్ని మనవాడు ఏం చేస్తాం, అప్పుడు పుట్టిందని చదువుతున్నారు. ఈ విశ్వానికి ఆది లేదు, అంతం లేదు. నిత్యం కూడా పరిణామం చెందుతూ మారుతూ పోతా ఉంది, నియమబద్ధంగా పోతుంది. ఇలా అకారణంగా ఏది జరగదు. ఇక్కడ వాటర్ పోస్తే నేను సుందర వాటర్ పడితే కాసేపుగా వాటర్ కనపడదు. ఏమవుతుంది, ఆవిరైపోయి గాలిలో కలుస్తుంది. దీనిలో మూత పెడితే, ప్లాస్టిక్ గాజు మూత పెడితే అది ఆవిరైపోయి మళ్ళీ ఆవిరి అంచులు తగిలి అక్కడ నీటి చుట్టాగా మారిపోతుంది. నీరు ఉంటుంది, ఆవిరవుతుంది, మళ్ళీ గ్లాసులు తగిలి చల్లబడి అది నీటి చుట్టాలుగా మంచు రూపంలో అది ఏర్పడుతుంది. అందువల్ల ఇది మారుతుందే కానీ అంతం కాదు. కాగితాలు తీసుకొని ఈ కాగితాలు మనం తగలబెడి తిందామని చెప్పుకున్నట్టుగానే మనుషులు చూసి దాంట్లో కూడా చివరికి సాల్ట్స్ మిగులుతాయి, గాలిలో కలిసిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో. వీటిలో వాటర్ ఉంటే వాటర్ బయటకు పోయింది ఆవిరి రూపంలో. అందువల్ల పదార్థం మారుతుందే కానీ అంతం కావడం, అదృశ్యం కావడం ఏమీ లేదు. ఫండమెంటల్ పాయింట్. ఇంకోటి, అకారణంగా ఇది జరగడం విషయంలో సూర్యోదయం కానీ, సూర్యుడు పేరుడు కానీ, సూర్యుడు మచ్చ కానీ, సూర్యుడు తెలియటప్పుడు కానీ ఏ సంఘటన జరిగినా విశ్వంలో అకారణంగా, కారణం లేకుండా ఏది జరగవు. ఏదో ఒక కారణం ఉంటే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యకారణ సంబంధాన్ని మనం అవగాహన చేసుకుంటే ప్రకృతి పరిసరాలు మనకు అర్థం అవుతాయి. అవగాహన పెరిగితే ఏమవుతుందంటే ఆ ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకొని మనం స్వేచ్ఛగా పొందడానికి, మనం స్వేచ్ఛగా సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అవగాహన వస్తుందంటే అర్థమైందంటే ప్రకృతిలో నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను తెలుసుకోవడం ద్వారా మనం అవగాహన చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రకృతి మొత్తాన్ని ఎవరు నడుపుతున్నారనే అవకాశం లేదు. సెల్ఫ్ కాజ్ అంటాం, విశ్వాన్ని సెల్ఫ్ కాజ్ అంటాం. తనకు తాను కారణం అవుతుంది, తనకు తానే కారణం అవుతుంది. మంచు గడ్డ నీరుగా మారినా, నీరు నీటి ఆవిరిగా మారినా, నీటి ఆవిరి మళ్ళీ మంచిగా వాటర్గా మారినా, మళ్ళీ మంచుగడ్డగా మారినా, ఏదో ఒక రూపంలో మనం దీన్ని జల విశ్లేషణ చేస్తాం. విశ్లేషణ ఎనాలిసిస్ ఆఫ్ వాటర్ చేస్తే, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ చేస్తే హైడ్రోజన్ విడిపోతుంది, ఆక్సిజన్ విడిపోతుంది, వాయువులు వెళ్ళిపోతుంది. కానీ పదార్థం మాత్రం సేమ్ ఉంటుంది. ఒక కేజీ పదార్థాన్ని మనం తగలబెట్టినా ఆ కేజీ ఏ రూపంలో ఉంటుందంటే కాంతి రూపంలో, పుష్ప రూపంలో, లేదా బూడిద రూపంలో, వాటర్ రూపంలో. కాబట్టి ఈ విశ్వ పదార్థం అనేది పుట్టినా లేదు, దీనికి అంతం లేదు, నిత్య పరిణామాలు మార్పులు చెందుకుంటూ ముందుకు పోతాం. మీద వచ్చాం 350 సంవత్సరాల
ఎన్లార్జ్ అవుతాడంటే సూర్యుడు ఎన్లార్జ్ ఎక్కడి దాకా వస్తాడంటే భూమి దాకా వస్తాడంట. అంత ఎన్లార్జ్మెంట్ జరిగి 1500 కోట్ల కిలోమీటర్ల దూరాలను సూర్యుడు పెరిగి భూమి దగ్గరికి వస్తే భూమి సూర్యుడిని కలిసిపోతే టెంపరేచర్ తోటి జీవులన్నీ మనం బతకడానికి అవకాశం ఉంటాయి. ఇంకో ఖగోళానికి ఇంకో అంగారక ఈ లోపల పూర్తి జరుగుతుంది. కాబట్టి ఈ మార్పులు జరుగుతూ పరిణామం జరుగుతూ ఈ జీవులు వచ్చినాయి, మానవుడు వచ్చాడు. మన కర్తవ్యం ఏమిటి? మన కర్తవ్యం మనం వచ్చాం కాబట్టి మన జీవనం అంతా సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా జీవించాలి, అన్యాయంగా జీవించాలి, పరస్పర సహకారంతో జీవించాలి, అభివృద్ధి జరపాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకి. అది మానవుడికి ఎన్ని ఇబ్బందులు అంటే తిట్టుకుంటూ వచ్చాడు. ప్రాచీన మానవుడికి ఇబ్బందులు ఉంటే సరి చేసుకుంటూ వచ్చాడు. 100 ఏళ్ల క్రితం ఉన్న మన తాత ముత్తాతలు జీవించిన దానికి వాళ్ళు 4 ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నాం. ఇవి ఎప్పుడు సరి అవుతాయంటే మన పిల్లలు మన 1000 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల 1000 సంవత్సరాల తర్వాత ఈలోపు నాలెడ్జ్ పెరిగి టెక్నాలజీ పెరిగి జీవన తత్వం పెరిగి జీవించే విధానం పెరిగి వాస్తవాలు తెలుసుకొని ఇంకా ఉన్నతంగా ఉంటే మన సమస్యలు వాళ్ళకి ఉండవు. అది మనం తెలుసుకోమని దారి పడతాం. మన తాతల్ని ముత్తాతలు తెలుసుకొని దారి పడతాం. అంటే మనం దారి పడేవాడు వస్తాం, మనల్ని దారి పడేవాడు వస్తారు. కాబట్టి విశ్వం యొక్క ఉనికిని, విశ్వం యొక్క పరిణామాన్ని, విశ్వం యొక్క నియమ పద్ధతిని, విశ్వ లక్షణాలని, విశ్వ స్ట్రక్చర్ గురించి లక్షణాలని ఇదంతా స్టడీ చేయడం అనేది ఒకటి. అయితే మా వాళ్ళు సత్యనారాయణ నువ్వు ప్రభుత్వాన్ని వదిలేసావు, ఆర్థిక వ్యవస్థను వదిలేసావు, రాజకీయాన్ని వదిలేసావు, అన్ని వదిలేసి ఈ విశ్వాల గురించి చెబుతున్నారు, దీనివల్ల నీకు కూలి పెట్టుకుంటా, ఈ విశ్వం గురించి చెప్పి అన్ని కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎప్పుడైతే మనుషులు ఈ విశ్వ అవగాహన పెంచుకుంటారో దేవుడిని దయ్యాలని వదిలేసి, పరలోకాలను వదిలేసి, స్వర్గనరకాలను వదిలేసి, పూర్వజన్మ సుకృతం వదిలేసి, పూర్వజన్మ వికృతం వదిలేసి, కర్మ సిద్ధాంతాన్ని వదిలేసి మనుషులుగా వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి లక్షణం మనుషులకు వస్తే అప్పుడు ఏ ప్రభుత్వం ఉండాలో ఏ ప్రభుత్వం ఉండకూడదు, ఏ ఎమ్మెల్యే ఉండాలో ఏ ఎమ్మెల్యే ఉండకూడదు, ఎవడు సరైనవాడు ఎవరు సరైన, పాలన ఎట్లా ఉండాలి, పాలనలో మన పాత్ర ఏంటి, ఓటర్ల పాత్ర, ఓటేసి ఊరుకోవడం కదా, 5 ఏళ్ల పాటు ఏం చేయాలి, మనం యాక్టివ్గా ఉండొద్దా అని చెప్పి స్వతంత్ర ఆలోచన రావాలి. మతం చెప్పిన ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు, కులాలు చెప్పిన ప్రకారం జీవించాల్సిన అవసరం లేదని నిర్ణయించుకొని ఒక మనిషిలాగా బయటపడి మనిషిలాగా జీవించడానికి, దేవుడిని తిరస్కరించడానికి, మత విశ్వాసం తిరస్కరించడానికి ఈ విశ్వం చుట్టూ ఉన్నటువంటి విశ్వం యొక్క అవగాహన వస్తుంది. ఇది నియమబద్ధంగా ఉంది కానీ ఏ దేవుడు దీన్ని కదిలించట్లేదని అర్థం కావాలి, దేవుడు లేడని అర్థం కావాలి. అప్పుడు కానీ వాడు మతాలని, కులాలని, జాతుల్ని వదిలేసి మనిషిలాగా ప్రవర్తించి, మనిషిలాగా ఆలోచించి, మనిషిలాగా నిర్ణయాలు చేసుకొని, మనిషిలాగా ఓటేసి, మనిషిలాగా పాలన చేసి, మనిషిలాగా ఎంత ప్రభుత్వమైనా మన భవిష్యత్తును తయారు చేయలేదు. మన పొలాన్ని దొంగల ప్రభుత్వం మన పిల్లల్ని పెంచలేదు, మన పిల్లల్ని గ్రూపుల్లో చేర్చలేదు, ఏ గ్రూప్ వచ్చి చెప్పదు. కాబట్టి వ్యక్తులకి నాలెడ్జ్ పెరుగుతూ తమ భవిష్యత్తును తాము చూసుకోగల శక్తి రావాలంటే, మనుషుల శక్తియుక్తులు పెరగాలంటే తప్పనిసరిగా ఈ విశ్వం యొక్క అవగాహన. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు, మానవుడికి పూర్వం ఏంటి, మానవుడి మనసులో ఆత్మ ఉందా లేదా, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అయ్యి అవి లేవని తెలుసుకుంటేనే మనుషులుగా మారి సరైన నిర్ణయాలు తీసుకుని నిత్య జీవితం అంటే ఉదయం నిద్ర లేచిందంటే సాయంత్రం దాకా 100 నిర్ణయాలు చేస్తాం. మతం చెప్పినట్టు, కులం చెప్పినట్టు కాదు, వాస్తవాల ఆధారంగా, సత్యాల ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా నిర్ణయాలు చేయాలి. అలాంటి మనుషులు మనం తయారు చేస్తే వాళ్ళ ప్రభుత్వాలు చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి, వాళ్ళ సమాజం చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది, వాళ్ళ సంస్కృతి చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. మన వాళ్ళు సనాతనవాదం అని చెప్పి, సనాతనవాదం ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం ఉన్న సంస్కృతిని సనాతనం అని చెప్పి, అదే పర్ఫెక్ట్ అని చెప్పి, పరమం అని చెప్పి, అదే పుణ్యం అని చెప్పి చెబుతున్నారు. అప్పటి క్రీస్తు 2000-3000 సంవత్సరాల నాటి మనిషి నాలెడ్జ్ చాలా తక్కువ. భూమి గుండ్రంగా సంగతే వాళ్ళకి తెలియదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న సంగతే వాళ్ళకి తెలియదు. ఏదో వేటాడి ఏదో వ్యవసాయం చేసి బతికనే కానీ నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేనప్పుడు వచ్చిన మత విశ్వాసాన్ని, మత ఆచారాన్ని, మత సాంప్రదాయాన్ని ఈనాటికి కొనసాగించడం అంటే మానవుడు తరతరాలుగా సంపాదించుకున్నటువంటి సంచిత జ్ఞానాన్ని, మానవత్వాన్ని అవమానం. మానవత్వం అంటే మన మానవత్వం అన్న ఏమిటి? మానవత్వం అంటే నాలెడ్జ్ సేకరించాలి, విశ్లేషణ చేయాలి,
వాస్తవాలు తెలుసుకోవాలి, పరిసరాలను అవగాహన చేసుకోవాలి, పరిసరాలను మనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం పరికరాలను తయారు చేయాలి, ఆ పరికరాల డెవలప్మెంట్ తీసుకురావాలి. సాధనాలు ఈ రోజు ఎన్ని సాధనాలు ఉంటాయి కాబట్టి అసలు మనిషి ఏ సాధన బతకలేడు. ఇప్పుడు చొక్కా సాధనమే, పరికరమే, చెప్పులు పరికరమే, ప్యాంటు పరికరమే, కళ్ళజోడు పరికరమే. ఈ పరికరాలు తయారు శక్తి మనిషికి వచ్చాక రకరకాల పరికరాలు తయారు చేసుకుని కంటి చూపు లేకుండా కళ్ళజోడు, కానీ ముందు చెప్పులు ఇట్లా ప్రకృతి దౌష్ట్యాల నుంచి స్వేచ్ఛను పొందడానికి. ప్రకృతి దౌష్ట్యాలే కాదు, పక్క మనిషి నుంచి కూడా మనిషికి దౌత్యాలు వచ్చినాయి. పక్క మనిషి వచ్చి రాస్తాడు సాధన, నా దగ్గర బంగారం ఉంగరం ఉంటే దానికోసం ఏం నరుగుతాడు, వాడికి దాంతో వాడికి డబ్బులు వస్తాయి, దాంతో వాడు దొరుకుతాడు, మందు తాగుతాడు, లేదా భార్యకి బంగారం చేపిస్తాడు, లేదా అల్లుడికి కట్నం ఇస్తాడు బంగారం చేసి. కాబట్టి మనిషి స్వార్థంతో కూడా చేసే కూడా మనకు అర్థం కావాలి. ఎవడు ఎమ్మెల్యే ఎన్నుకుంటాడు, ఎవడు ఏంటనేది తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఏమి ఆధారపడిందో తెలుసుకోవాలి, పాలన ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అధికారం, అధికారం ప్రజల దగ్గర ఉండాలి. ఎమ్మెల్యేలు అంటే గుమస్తాల కింద ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గుమస్తాలు కాదు, రాజులయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు గుమస్తాలు కంటే ఏం చేయమంటారు, ఏం కావాలని అడిగి తెలుసుకొని చెప్పినట్టు చేయాలి. అది పోయి ఎమ్మెల్యేలు